చెయ్యి తడిపితేనే రిజిస్ట్రేషన్, చెయ్యి తడిపితేనే సంతకం, కమిషన్ ఇస్తేనే రిజిస్ట్రేషన్. ఇది ఏదో సినిమా డైలాగ్ కాదు, నిజంగా మన రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవం. ఒక్క జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి ఎలా పాకిపోతుందో చూస్తే షాక్ అవుతారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హన్మకొండలో బయటపడిన భారీ రిజిస్ట్రేషన్ స్కామ్. డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు, సబ్ రిజిస్టర్లు కలిసి ఎలా కోట్ల దందా చేస్తున్నారు, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హన్మకొండలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. డాక్యుమెంట్ రైటర్ల నుంచి 2 సబ్ రిజిస్టర్ల వ్యక్తిగత ఖాతాల్లోకి ఏకంగా 42 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్లు బయటపడింది. ఇంతకే ఆగలేదు. కమిషన్ ఇవ్వని 400కు పైగా డాక్యుమెంట్లను ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టేశారు. అంటే మీ పేపర్లు అన్నీ సరిగ్గా ఉన్నా డబ్బు ఇవ్వకపోతే మీ పని జరగదు. సిస్టమ్ ఫెయిల్యూర్. ప్రభుత్వం నో ఏజెంట్ పాలసీ తీసుకువచ్చినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఏజెంట్లే రాజ్యం చేస్తున్నారు. కొన్ని చోట్ల డాక్యుమెంట్ రైటర్లే ఏజెంట్లు, మరికొన్ని చోట్ల ప్రత్యేక ఏజెంట్ వ్యవస్థ. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనే సిస్టమ్ ఉన్నా ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయిన యంత్రాంగం. SOP ఉన్నా అమలు చేయకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ యాక్షన్. ఈ వ్యవహారంపై ఏసీబీ దాడులు కూడా జరిగాయి. 2 అధికారుల ఇళ్లలో సోదాలు జరిపి లక్షల్లో నగదు, 30 లక్షల డిపాజిట్లు, బంగారం మరియు వెండి నగదులను సీజ్ చేశారు. గత ఏడాదిలోనే డజన్ల కొద్దీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్ జరిగాయి. కానీ అవినీతి మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో 95% ఆఫీసుల్లో ఏసీబీ దాడులు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఇట్స్ కామన్ అనే మాట వినిపించడం మరింత ఆందోళన కల్పిస్తుంది. ప్రజల సేవ కోసం ఉన్న కార్యాలయాలు ఇప్పుడు లంచాల కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే కఠిన చర్యలు తప్పనిసరి. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ధన్యవాదాలు.